సంతాన ప్రాప్తిరస్తు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 చివరి భాగం. సినిమాలో తాగుబోతు రమేష్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది సౌమ్యకుమార్గా, అట్లాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ డాక్టర్ బ్రహ్మరంగా ఆకట్టుకుంటుంది. చైతన్యగా విక్రమ్ రెడ్డి, తర్వాత మనకి హీరోయిన్స్ అయినటువంటి ఇంకో హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా ఆకట్టుకునే విధంగా చాందిని చౌదరి పర్ఫామ్ చేసింది. సో విక్రాంత్ రెడ్డి ఇంతకుముందు చేసిన సినిమా స్పార్క్ లైఫ్. సో ఆ సినిమా లాగానే ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది అతనిది. సో ఈ సినిమాలో ఓపెనింగ్లు కన్నా లాస్ట్ ఎండింగ్లో అటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఈ సినిమాకి రిలివెంట్గా ఉంటుంది. ఆ మెసేజ్ అది ఒక లైన్ లాగా ఉంటుంది. అదేంటంటే, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయినా అత్యధిక ఫర్టిలిటీ సెంటర్లు కూడా ఇక్కడే ఉండడం ఆశ్చర్యపరిచే విషయము. మారుతున్నటువంటి లైఫ్ స్టైలు, అలవాట్లు, స్ట్రెస్ వల్ల సంతానలేమి సమస్యను తెచ్చిపెడుతున్నాయి. సో ఇండియా ఎప్పుడు యంగ్ ఇండియాగా ఉండాలని కోరుకుంటూ నిజాయితీగా కాస్త వినోదం మేళవించి ఈ సినిమాను సిన్సియర్గా ఈ సినిమాను తీసే ప్రయత్నం చేశామంటూ సంతాన ప్రాప్తి సంజయ్ రెడ్డి రైటర్ కమ్ డైరెక్టర్ లాస్ట్కి ఇచ్చినటువంటి వివరణ బాగుంది. సరే, తర్వాత ఈ సినిమాలో సుబ్బుగా చేసినటువంటి ఫ్రెండ్ ఇతని సంతానం అంటే ఇతని స్పమ్ కౌంట్ తక్కువ ఉందన్న విషయం స్టాఫ్కి అందరికి చెప్పడం, ప్రతి ఒక్కరు లిఫ్ట్లతో సహా అందరు అడగడం, అది కొంచెం జోక్గా మనకు నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. హీరోకి స్పమ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు వెన్నెల కిషోర్ దగ్గరికి వెళ్ళి అతను ఎక్సర్సైజులు చేస్తే అతని స్పమ్ కౌంట్ పెరుగుతుందని, జోబులో సెల్ ఫోన్ పెట్టుకుంటే కూడా స్పమ్ కౌంట్ తగ్గుతుందని ఈ రకంగా స్పమ్ కౌంట్ గురించి చెప్పారు. అయితే గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలని కూడా ఈ సినిమాలో క్యారెక్టర్గా పెట్టి 4 చోట్ల గరికపాటి గారి గొంతు వినబడ్డంది. పొద్దున్నే నేను ఇవ్వగానే గరికపాటి గారిదే వింటూ ఉంటాను, టీవీలో రేడియోలో అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి గరికపాటిది ఇందులో వాయిస్ పెట్టి ఆయనని ఎవరికి ఇప్పుడు హీరో మా మామ పాత్ర పెట్టి ఆ మామ పాత్రకి ఒక మంచి ఇది ఇచ్చి ఆయన ఆ శంకర్రావు అనేటువంటి పాత్రలో మురళీధర్ గౌడ్ జీవించాడని చెప్పాలి. సో చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఇందులో ఇంత గొప్ప నటుడు ఉండా అనే విధంగా చేశాడు. సో కూతురికి ఇచ్చినటువంటి కూతుర్ని భార్యకి ఇచ్చినటువంటి మాట కోసం అతి జాగ్రత్తతో పెంచడం వల్ల అల్లుడిని దూరం చేయడానికి ప్రయత్నం, వాళ్ళిద్దరు పడుకుంటుంటే కూడా మధ్యలో డిస్టర్బెన్స్ చేయడము, మా నాన్న చూస్తాడని చెప్పి ఆమె పక్క జరిగిపోతుంటే మళ్ళీ అతను మీదకి రాగానే మళ్ళీ లైట్ తాళం వేసి వచ్చినా కూడా మామగారు నీళ్ళ కోసమో నీళ్ళు కావాలని బాటిల్ చేసి వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బ్ చేయడం, బెడ్రూమ్ని అతను ఆక్యుపై చేయడం, 100 రోజులు ఎట్లాగైనా విడిపిస్తాను మేము ఇద్దరిని అని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్ళడం. లాస్ట్కి అతను మామ ఇక ఈగోతో వద్దు, మేము ఇద్దరం ప్రేమించుకుంటాము, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఇతను ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి దాని మీద కూతురికి ఏ రకంగా చెప్పుకున్నాడు అతను, ఏం సంగతి అని చెప్పే దాని మీద. సో ఆ రకంగా ఆ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నము మురళీధర్ గౌడ్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి ఒక మూసగాడు అల్లుడు, అతను లాస్ట్కు సంతానం కూడా చెప్పాడని నీకు చెప్పలేదని కూతురు కూడా చెప్పి వీళ్ళ విడదీస్తే ఆ అమ్మాయి చాందిని చౌదరి ఇంట్లోంచి బయటకు వచ్చి ఆగి ఏడ్చేటువంటి సన్నివేశంలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. మురళీధర్ గౌడ్ పర్ఫార్మెన్సు, విక్రాంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, అట్లాగే అమ్మాయి చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ కాగా వెన్నెల కిషోర్ అద్భుతంగా పాటతో సహా ఆకట్టుకున్నాడు. కాకపోతే ఆ పాట ఎండులో కాకుండా సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్ అనే పాట మధ్యలో పెట్టి అతని ఇంట్రడక్షన్ సాంగ్గా పెట్టి ఉంటే బాగుండేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యోగాలు అవన్నీ చేపించి డైట్లు మార్పించి అవన్నీ చేసి ఎంతో కష్టంగా అతని భార్యకి తెలియకుండా ఎంతో కష్టంగా మేనేజ్ చేసి ఇంకేమైనా రాసేయాలనే చెప్పు, శాంతి అట్లాంటి రాసేం పెట్టావు, ఇంకేమైనా రాసేయాలనే చెప్పు అంటే చెప్పాడు. అది ఇతను వాడుకొని వీళ్ళిద్దరిని విడగొడతాడు. తర్వాత ఆమెని సమాధి దగ్గరికి వెళ్ళి ఆమె బాధపడుతుంది. వీళ్ళు ఒక గర్భిణీ స్త్రీకి సాయం చేసిన తర్వాత ఆ పిల్ల కలిసినప్పుడు తల్లి మాతృత్వం గుర్తుకొచ్చి తల్లి దగ్గర సమాధి దగ్గర ఉంటుందని చెప్పి వర్షంలో వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ఆమెను పట్టుకొని అక్కడ క్లైమాక్స్లో అక్కడ వాళ్ళిద్దరు కలిసిపోవడం. ఆ తర్వాత టక్ ఎప్పుడు వేసుకొని గ్రీన్ రెడ్ పెన్ పెట్టుకొని ఎప్పుడు నీట్గా కళ్ళద్దాలు పెట్టుకొని నీట్గా ఉండేటువంటి ఆ మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ని చూసి టక్కుడిపోయింది మీది అయ్యగారు అని చెప్పి పనివాడు చెప్పినప్పుడు, క్రాంతి అనే పనివాడు చెప్పినప్పుడు ఆ టక్కు ఊడిపోయిందా అయితే ఎట్లా మారిపోయాడు మా అయ్యగారు అనగానే అమ్మ నీళ్ళున్నాయమ్మా అని అంటే మళ్ళీ మా నాయన అట్లాగే ఉన్నాడు, ఇంకా మీకు పెద్ద అమ్మాయిన కూడా చిన్న పాపలాగా చూస్తున్నాడు అని చెప్పి లాస్ట్లో అనుకునే సన్నివేశం బాగుంటుంది. అట్లాగే నేను లేకుండా ఎట్లా చేసుకుంటున్నారయ్యా, నేను సోర్స్ కోడ్ని నేను అంటే లాస్ట్లో వెన్నెల కిషోర్ వచ్చి అక్కడ కూడా మీరు అందరు రండి చూడుసిన వాడు నేను తయారు చేశాను, చైతుని ఎలా తయారు చేశాను, ఆడు బావేదో వేశాడు అని చెప్పేసి అసలు డ్రై ఉన్నటువంటి ఇది బావేదో వేశాడు అన్న టైప్లో వెన్నెల